అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మోమోస్ చేస్తున్నానండి నేను. అవి ఏంటో పదార్థాలు చూడండి. ఇక గోధుమ పిండి, టమాటా, కారం పొడి, క్యాబేజీ, ఉప్పు, కారం, కరివేపాకు, ఆయిల్ పెట్టుకొని నూనె వేసుకుంటానండి. కర్రీ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఉల్లిగడ్డలు ఏమి వేయరు దీంట్లోకి. ఇట్లా కరివేపాకు వేసుకోవాలి. ఇట్లా ఎల్లిపాయ దంచేసుకుంటున్నానండి. కొంచెం కారం వేసుకున్నాం లైట్గా, ఎక్కువ అవసరం లేదు. చట్నీలు వేసుకున్నాం. కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఇక పిండి కట్టుకోవాలండి. ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఇది కలుపుకోవాలి. టమాటా ఉడకబెట్టుకోవాలండి. ఇగో ఇది గోధుమ పిండి తడుపుకోవాలి. గోధుమ పిండితోటి నేను ఇట్లా ఉల్లెలు చేసుకున్నానండి, చపాతి పూరీలాగా. మోమోస్ ఇగో ఇట్లా క్యాబేజ్ కర్రీ ఇట్లా పెట్టి ఇట్లా మడుచుకోవాలండి. ఇవి మోమోస్. ఇగో చూడండి, పెద్దోళ్ళకైనా చిన్నపిల్లలకైనా చాలా మంచిగా ఉంటాయండి. ఇగో ఇట్లా చూడండి, మోమోస్ అంటే ఇది. ఇక మోమోస్ రెడీ అయిపోయినాయండి. గోధుమ పిండి మోమోస్ అన్నమాట ఇవి. ఇక చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చిల్లీ సాస్ అండి, చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతాయి. మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటానండి. అందరికీ పెద్దలకు చిన్నలకు అందరికీ నచ్చే విధంగా మోమోస్ అండి ఇవి. చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైము స్నాక్స్